హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీపీ స్టడీస్ టర్నింగ్ పాయింట్. మరి మనకు ఏపీ నుంచి డిఎస్సి అభ్యర్థులకు ఒక గొప్ప అవకాశం అయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కల్పించింది. ఏజ్ అనేది 2 సంవత్సరాలు పెంచారు. మరి చెప్పాలంటే గత 8 ఇయర్స్ నుంచి పైగా మనకు నోటిఫికేషన్ లేదు డిఎస్సికి సంబంధించి. మరి 2 ఇయర్స్ అనేది అయితే యాక్చువల్ సరిపోదు, కానీ ఇది కూడా ఒక మంచి అవకాశం. ఇప్పుడే మనకు అందిన వార్త ఏమంటే డిఎస్సి అభ్యర్థులకు వయో పరిమితిని 2 సంవత్సరాలు పెంచారు. ఎందుకంటే మనకు 16,374 వేకెన్సీస్ రాబోతూ ఉన్నాయి. అదే మాదిరిగా జస్ట్ 2 రోజుల క్రితమే మనకు 2,260 స్పెషల్ టీచర్ పోస్ట్ కూడా రాబోతూ ఉన్నాయి. మరి ఈ రెండింటికి కూడా దీనికి నోటిఫికేషన్ వేరేగా వస్తుంది, దీనికి కూడా నోటిఫికేషన్ వేరేగా వస్తుంది అనేసి ప్రతిపాదన అయితే ఉంది. 2 కంబైన్ చేయకపోతే అనుకుంటున్నాం. 16,347 ఒక 2,260 తీసుకుంటే మొత్తం 18,600 వేకెన్సీస్తో మనకు నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. మరి చాలా సంవత్సరాల నుంచి ఈ యొక్క నోటిఫికేషన్స్ లేవు కాబట్టి మరి ఒక చిన్న అవకాశం, పెద్ద అవకాశం చెప్పలేం కానీ ఒక చిన్న అవకాశం రావడం జరిగింది. ఇదేమంటే 2 సంవత్సరం వయసు ప్రతి ఒక్కరికి పెంచడం జరిగింది. జనరల్ కేటగిరీలో గతంలో 42 సంవత్సరాలు ఉండేది, ఇప్పుడు ఏమైందంటే అది 44 సంవత్సరాలు పెంచడం జరిగింది. ఇది ఎవరికి? జనరల్ కేటగిరీ వాళ్ళకు. మరి అదే జనరల్ కేటగిరీలోని ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతేనేమి, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీ వాళ్ళైతేనేమి, ఎస్సీ కేటగిరీ వాళ్ళైతేనేమి, అదే ఎస్టీ అభ్యర్థులకైతే మాత్రం ఇలా ఏం చేశారంటే 47 సంవత్సరాల నుంచి 47 సంవత్సరాలకు వయసును పెంపారు. మరి ఇంకొక దీంట్లో ట్విస్ట్ ఏమంటే మరి ఇది వచ్చేసి నోటిఫికేషన్ డేట్కు కాదు, ఎప్పటికంటే జూలై 1, 2024 నాటికి. ఇట్లా తీసుకుంటే ఇంకొక సంవత్సరం మనకు పెరిగినట్లే. సో గవర్నమెంట్ ఏమో 2 ఏళ్ళని చెప్పినప్పటికీ మనకు నోటిఫికేషన్ కట్ ఆఫ్ ఇయర్ వచ్చేసి మనకు 2025 కాదు, 2024 జూలై 1కి ఇచ్చారు. కాబట్టి ఇంకొక 1 ఇయర్ మనకు పెరిగినట్లే. అంటే మొత్తం మీద అయితే మాత్రం 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుబాటులోకి వచ్చింది. ఇది అంటే ఇప్పుడు క్లియర్ కట్ తెలిసిపోయింది. అంటే ఎవరికి ఏజ్ అయిపోయింది, ఎవరికి ఏజ్ అయిపోలేదు, మేము ప్రిపేర్ కావాలా, ప్రిపేర్ కాకూడదు అనేసి ఇక 8 ఇయర్స్ నుంచి చాలామంది అభ్యర్థులు తర్జన పడుతూ ఉన్నారు. ఇప్పటికైతే మాత్రం మనకు జూలై 1, 2024 కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. కాబట్టి ఈ తేదీలోగా మీరు 42 సంవత్సరాలు ఓసీ అభ్యర్థులు, 44 సంవత్సరాలు, మరి మిగిలిన వాళ్ళందరూ కూడా అంటే ఈడబ్ల్యూఎస్ మొదలుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరికీ 49 ఏళ్ళు ఉంటే ఈ యొక్క డేట్ నాటికి మీకు అందరికీ కూడా మనకు ఇక డిఎస్సి అనేది రాసుకోవడానికి మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క 2 సంవత్సరాల పెంపు అనేది కేవలం ఈ డిఎస్సికి మాత్రమే వర్తిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం వర్తిస్తుంది. మరి దీనికి సంబంధించినటువంటి ఒకవేళ మీకు ఇంగ్లీష్ కోర్స్ కావాల్సి ఉంటే, దీనికి సంబంధించిన ఇంగ్లీష్ గ్రామర్ కోర్స్ కావాల్సి ఉంటే ద స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ అయినటువంటి ప్రసన్న కుమార్ సార్ గారి కోర్స్ మన దగ్గర 199 రూపీస్కే అందుబాటులో ఉందన్నమాట. ఇంట్రెస్ట్ ఉంటే మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్ను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మనకి ఉత్తమ్స్ అకాడమీ డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. అదే మాదిరిగా మీకు ఒక స్టాటిక్ జీకే పరంగా అయితేనేమి, డైలీ కరెంట్ అఫైర్స్ పరంగా అయితేనేమి, జిల్లాల సమాచారం కావాలన్నా కూడా ఉత్తమ్స్ అకాడమీ యాప్ నుంచి మీరు మనకు కోర్సును కంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. దీన్ని త్వరలో లాంచ్ చేయబోతున్నాం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802కి మీరు కాల్ చేయండి. మీరు డిఎస్కి కాకోకుండా ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ మీ యొక్క బంధువులు ఎవరైనా సరే ఏపీ హైకోర్టుకి సంబంధించి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే మన ఉత్తమ్స్ అకాడమీలో అద్భుతమైనటువంటి కోర్సు డిజైన్ చేయడం జరిగింది. మరి యొక్క కోర్సును మీరు రెఫర్ చేయొచ్చు. సో ఇది మిత్రమా, మొత్తానికైతే మాత్రం ఒక మంచి స్టెప్ అయితే పడింది. ఎప్పుడెప్పుడు అందరూ చూస్తున్నాం. ఒక మంచి స్టెప్ అయితే ఇప్పుడు పడింది. 2 సంవత్సరముల ఏజ్ పెంపుతో కట్ ఆఫ్ డేట్ కూడా రావడంతో మనకైతే మాత్రం ఒక మంచిగా ఇంకా ముందుకు పోయే అవకాశం అయితే ఉంది. ఇంకా మన నిరుత్సాహం లేకుండా అభ్యర్థులందరూ కూడా హ్యాపీగా ప్రిపరేషన్ కొనసాగిద్దాం, జాబ్ సాధిద్దాం. థ్యాంక్ యూ.